ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాడహచ్చని ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు అనేవి అఫీషియల్ వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. మరి తర్వాత మనకు మెరిట్ జాబితా అనేది ఈరోజు అయితే రిలీజ్ అవబోతున్న ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిందనమాట. సో ఈరోజు జిల్లాలన్నిటికీ కూడా మెరిట్ జాబితాను అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఈ జిల్లాలో పోస్టులు రిజర్వేషన్ల ఆధారంగా షార్ట్ లిస్ట్ ఎంపిక అనేది ఉండబోతుంది అనమాట. ఇలా ఎంపికైన వారికి జిల్లా కమిటీ ద్వారా కాల్ లెటర్స్ కూడా రాబోతున్నట్లుగా సమాచారం. గ్రామ వార్డు హెచ్చరిక ఉద్యోగాల నియామకాలకు సంబంధించి గిరిజాశంకర్ గారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది ఇక్కడ మీకు వివరించబోతున్నా. గ్రామ వార్డు హెచ్చరిక ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూ లేని కారణంగా ఉద్యోగానికి అర్హత సాధించిన వారికే జిల్లా సెలక్షన్ కమిటీలు కాల్ లెటర్స్ అనేవి పంపుతాయని పరీక్ష నిర్వహణ కమిటీ కన్వీనర్ పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. జిల్లాల వారీగా రాత పరీక్షల మెరిట్ జాబితాను శుక్రవారం ఉదయానికి అలా ఆయా జిల్లాలకైతే చేరవేసినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మెరిట్ జాబితా ఆధారంగా జిల్లా సెలక్షన్ కమిటీ ఆ జిల్లాలో భర్తీ చేసే ఉద్యోగాలు కేటగిరీల వారీగా రిజర్వేషన్ పోస్టుల సంఖ్యను షార్ట్ లిస్ట్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని తెలిపారు. శనివారం కల్లా జిల్లాలో షార్ట్ లిస్ట్ ప్రక్రియ అనేది పూర్తయ్యే అవకాశం అయితే ఉందని, అది పూర్తయిన వెంటనే ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని కూడా తెలపడం జరిగింది. సో ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఈ లిస్ట్ కూడా మనకు అందుబాటులోకి అయితే రాబోతుందంట. ఓకే, షార్ట్ లిస్ట్లో పేరున్న అభ్యర్థులందరూ కూడా వారి యొక్క కాల్ లెటర్స్ని వెబ్సైట్ నుంచి అయితే డౌన్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారంట. కాల్ లెటర్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లోనే అందుబాటులోకి అయితే వస్తాయని చెప్పి కూడా వీరు ఇక్కడ తెలుపుతున్నారు. ఆయా అభ్యర్థులకు జిల్లా సెలక్షన్ కమిటీలో మెయిల్ ద్వారా కూడా సమాచారం అయితే ఇస్తారని, అంతేకాకుండా ఆయా పోస్టులకు సంబంధించి జిల్లా కార్యాలయాల్లోని ఎంపికైన వారి జాబితా ఉంచుతామని చెప్పి కూడా తెలపడం జరిగింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్లో ఏదైతే మనం ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చామో ఆ యొక్క మెయిల్కి వీటి తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుందని చెప్పి కూడా వీరు తెలుపుతున్నారు. ఓకేనా, అంతేగాక ఆయా పోస్టులకు సంబంధించి జిల్లా కార్యాలయాలను ఎంపికైన వారి జాబితా అయితే ఉంచుతారంట. మీ యొక్క జిల్లాలో అంటే మనం ఏదైతే లోకల్ డిస్ట్రిక్ట్గా మనం పేర్కొనడం జరిగిందో ఆ యొక్క లోకల్కి సంబంధించి ఆ యొక్క జిల్లా కార్యాలయాల్లో కూడా మన యొక్క లిస్ట్ అనేది ఉంటుందంట. ఆ కార్యాలయాల నుంచి నేరుగా కాల్ లెటర్లు పొందే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారంట. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ నుంచే కాదు, ఇటువంటి కార్యాలయాల్లో కూడా మనకు కాల్ లెటర్స్ అనేవి అందుబాటులోకి అయితే వస్తాయని చెప్పి కూడా తెలపడం జరుగుతుంది. ఈ కాల్ లెటర్స్ అనేవి అందిన వారు తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటుగా 23వ తేదీ నుంచి 3 రోజుల పాటుగా ఆయా జిల్లాలో నిర్వహించే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరవ్వాలి అని చెప్పి కూడా తెలుపుతున్నారన్నమాట. ఓకే, కాల్ లెటర్స్ అనేవి అందుబాటులోకి వచ్చిన అభ్యర్థులందరూ కూడా అఫీషియల్ వెబ్సైట్లో మన యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సబ్మిట్ అనేది చేయాలి. ఆల్రెడీ ఇటువంటి సర్టిఫికేట్స్ని మనం అప్లోడ్ అనేది చేయాలి అనే విషయానికి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేశాను. దయచేసి ఆ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లోనూ అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో కూడా మొదటి కామెంట్లో పిన్ అనేది చేయడం జరిగింది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ చూడండి. అప్పుడు మీకు ఏ సర్టిఫికేట్స్ని అప్లోడ్ అనేది చేయాలి ఈ యొక్క వెబ్సైట్లో అనేది కూడా మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, తర్వాత మనకు ఏంటంటే ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మనం ఎక్కడైతే సబ్మిట్ చేయాలి అంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఆఫ్లైన్లో ఉంటుంది. ఆ యొక్క జిల్లాలో మనకు 3 రోజుల పాటుగా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందంట. వీటిలో కూడా మనం మన యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మనం తీసుకువెళ్ళి అక్కడ వెరిఫికేషన్ కూడా చేయించుకోవాలి. అంతేకాకుండా ఎవరైతే అభ్యర్థులు కాల్ లెటర్స్ అయితే వచ్చాయో మీ మీద ఎటువంటి క్రిమినల్ కేసెస్ కనుక లేకపోయినట్లయితే మీరు ఈ యొక్క ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. ఓకే, ఈ విధంగా పూర్తి సమాచారం అయితే ఉంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా సర్టిఫికేట్స్ని ముందుగా దగ్గర చేసుకోండి. మనకు 2 సెట్స్ కాపీస్ని కూడా జెరాక్స్ తీసుకోవాలి. అంతేకాకుండా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని కూడా తీసుకోవాలి అవసరం అయితే ఉంటుంది. ఏ సర్టిఫికేట్స్ని మనం దగ్గర చేసుకోవాలనే విషయం గురించి ఆల్రెడీ వీడియో చేశాను. ఆ యొక్క వీడియోని చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ.